యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు సంచలనం సృష్టించారు. కేవలం 6 గంటల్లోనే తిరుమలగిరి చోరీ కేసును ఛేదించారు. దొంగను అరెస్ట్ చేయడంతో పాటు 60 లక్షల నగదును రికవరీ చేసినట్లు ఏసీపీ వెంకట్రెడ్డి తెలిపారు. యాదాద్రి జిల్లాలోని బొమ్మల రామారం మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన ధరావత్ బిచ్చనాయక్ ఇటీవల తన పొలాన్ని 60 లక్షలకు అమ్ముకున్నాడు. ఆ సొమ్మును గోనె సంచిలో వేసి తన ఇంటి బాత్రూంపై దాచిపెట్టాడు. అది గమనించిన నిందితుడు ధారావత్ వినోద్ డబ్బు సంచిని ఎత్తుకుపోయి మట్టిలో దాచిపెట్టాడు. విచారణ చేపట్టిన పోలీసులు అనుమానంతో వినోద్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో వినోద్ ఎక్కడ దాచిపెట్టింది చెప్పడంతో డబ్బును రికవరీ చేసినట్లు ఏసీపీ వెంకట్రెడ్డి వెల్లడించారు. అయితే కేవలం 6 గంటల్లోనే కేసును ఛేదించి రైతు కుటుంబానికి న్యాయం చేసిన పోలీసులను స్థానికులు ప్రశంసిస్తున్నారు. తిరుమలగిరి గ్రామానికి చెందినటువంటి బొమ్మల రామారం మండలం ఆమె శిరీష్ అనేది ఆమె వాళ్ళ నాన్న పేరు బిచ్చాల నాయక్. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి మార్నింగ్ 23వ తారీఖు మార్నింగ్ వచ్చి మా ఇంట్లో పెట్టినటువంటి డబ్బులు 60 లక్షలు గన్ని బ్యాగ్లో పెట్టినట్టు బాత్రూంలో పెట్టినట్టు మిస్సింగ్ అయినాయి అని వచ్చి కంప్లైంట్ చేయడం. ఈ 60 లక్షలు అనేది భూమి అమ్మటం వల్ల వాళ్ళకు వచ్చిందని చెప్పడం అనేది జరిగింది. దాంట్లో వాళ్ళ చిన్నాన్న కొడుకు అయినటువంటి ధరావత్ వినోద్, అతను 31 ఇయర్స్ లారీ డ్రైవరు, ఇంట్లోకి వచ్చిందని అతని మీద అనుమానం ఉన్నదని వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది బొమ్మల రామారం పోలీస్ స్టేషన్లో. ఇది గ్రేవ్ కేసు అయినందున్నటువంటి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు, భువనగిరి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు మరియు బొమ్మలారం ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి గారు రంగంలో తిరిగి అతన్ని పట్టుకోవడం అనేది జరిగింది. 24 గంటల్లో ఈ కేసును ఛేదించడం అనేది జరిగింది. ఇంటాక్ట్గా 60 లక్షలు కూడా రికవరీ చేయడం అనేది కూడా జరిగింది. డీసీపీ గారు అభినందించడం కూడా జరిగింది. ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా మ్యాక్సిమం మేము తొందరగా పట్టుకోవడం అనేది జరుగుతున్నది. గతంలో కూడా జరిగింది. ఇట్లాంటివి కూడా మేము మా స్టాఫ్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. మా ఆఫీసర్స్ కూడా ఇలాంటి ఏది జరిగినా కూడా తొందరగా పట్టుకోవడం అనేది చేయడం అనేది జరుగుతుంది.